జనసేనలోకి 2024 ఎన్నికల ముందు అనేక మంది నాయకులు వచ్చి చేరారు. వారిలో సీనియర్ మోస్ట్ లీడర్లు చాలా మంది ఉన్నారు. మంత్రులుగా పనిచేసిన అనుభవం కలిగిన వారు ఉన్నారు. అలా చూస్తే జనసేన తరపున గెలిచిన 21 మందిలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల గురించి చర్చ సాగుతోందట. ఆ ఇద్దరిలో ఒకరు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్, మరొకరు అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మండలి ఉప సభాపతిగా పనిచేశారు. ఆయనకు మంత్రి కావాలని కోరిక ఉంటే చంద్రబాబు ఆయనకు ఉప సభాపతి అవకాశం ఇచ్చారు. మండలి జనసేనలో చేరి మరీ టికెట్ సాధించారు. కూటమి పొత్తు వల్ల సులువుగానే ఆయన గెలుపు తీరం చేరుకున్నారు. అయితే గెలిచిన తరువాత ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు తప్ప అమాత్య కిరీటం దక్కలేదు. రాజకీయంగా కీలకమైన ప్రాంతం, బలమైన సామాజిక వర్గం, రాజకీయ కుటుంబం, అనుభవం, సీనియారిటీ అన్ని ఉన్నా మండలికి మాత్రం పదవి మాత్రం లభించలేదు. దాంతో గత ఏడాదిగా ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ 2004 నుంచి 2009 దాకా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ మంత్రిగా పూర్తి అధికారాలతో పనిచేశారు. ఆయన ఎక్సైజ్ శాఖ వంటి కీలక శాఖలను చూశారు. కాంగ్రెస్ లో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక వెలుగు వెలిగిన కొనతాల వైసీపీ ఆవిర్భావంలోని కీలక పాత్ర పోషించారు. ఆయన 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన తరువాత సైలెంట్ అయ్యారు. సరిగ్గా 2024 ఎన్నికల ముందు జనసేనలో చేరటం, ఆ పార్టీ టికెట్ దక్కడం జరిగాయి. కొనతాల దాదాపుగా 2 దశాబ్దాల తరువాత రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు అనేక అంశాల మీద పట్టుంది. మృదు స్వభావిగా, వివాదరహితునిగా కూడా చెబుతారు. ఆయన వెనుకబడిన ఉత్తరాంధ్ర సమస్యల మీద అనర్గళంగా ప్రసంగాలు చేయగలరు. ఆయనకు కూడా మంత్రి పదవి ఆశలు ఉన్నాయని చెబుతారు. ఆయన ఎందుకో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వస్తున్నారు. జనసేనలో ఎంతో అనుభవం కలిగిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నారు. అయినా తన నియోజకవర్గాలను దాటి బయటకు రావడం లేదు. మరి పార్టీ వారి సేవలను ఉపయోగించుకోవడం లేదా, లేక వారే తమకు తాము గిరి గీసుకొని ఉన్నారా అన్నదే చర్చగా ఉంది.